అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ సార్ వాడే కథలు అంతా ఇంత కాదుల్లా. గీ ట్రంప్ సార్ తీసుకునే చర్యలు చేసే పనులు ఒక్క ఆయన అమెరికా దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా పెద్ద ప్రకంపనలనే సృష్టిస్తున్నాయి. ఇక గీ పెద్ద మనిషి అధికార బాధ్యతలను చేతబట్టినప్పటి నుంచి గీనే ప్రభుత్వంలో ఎవ్వలు సుతం ప్రశాంతంగా ఉంటలేరు అనేదానికంటే గీనే ఎవ్వలను ఉండనిత్తలేడు అనడు మంచిదేమో. అగ్గో ఎందుకు పిల్ల అంటారా? ఇగో వార్త వచ్చింది కదా, మీరే చూడుండ్లి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ సార్ నిర్ణయాలు ప్రపంచ దేశాలల్లో పకంపనలే చుట్టిస్తున్నాయి. అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో కొన్ని శాఖలనే ఎత్తేయడం, ఆయా శాఖలల్లో కొలువులు చేసేటోళ్లను పీకేయడం పెద్ద కలకలమే రేపుతున్నది. మొన్నటికి మొన్న ఫెడరల్ వ్యవస్థలల్లో ఉద్యోగులను ఇంటికి పంపించినటువంటి ట్రంప్ సారు ఇప్పుడు అమెరికా ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి 1600 మంది కొలువు చేసేటోళ్లను బీకేసిండయ్యా. వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి వీళ్ళని బీకేసుడు ద్వారా ప్రభుత్వానికి మత్తు ఫాయిదా అవుతుందని అంటున్నాడు ట్రంప్ సారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ సారు ప్రభుత్వం మీద ఆర్థిక భారాన్ని తగ్గించేటట్టుగా చర్యల భాగంగానే ఉద్యోగుల ఎరవేతని చెప్పుకుంటా వచ్చిండు. ఇక రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరణ చేసిన వెంటనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టిన ట్రంప్ సారు ఇప్పటి వరకు వివిధ విభాగాలలో దాదాపు 20,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించిండు అయ్యా. ఇది ఇట్లుంటే రీసెంట్ గా 1600 మంది ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చిండు అయ్యా ట్రంప్. మీరు ఇక ఆఫీసులకు రావాల్సిన పని లేదు, మీ సేవలు మాకు చాలనుకుంటా 1600 మందిని నిర్దాక్షిణ్యంగా కొలువులకెంచి బీకేసిండయ్యా ట్రంప్. ఇక ఈ ముచ్చట్లల్లో 2025 ఫిబ్రవరి 23వ తారీఖున ఎవరైతే కొలువు చేస్తున్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మెయిల్ పంపించినట్టుగా కూడా చెప్తున్నారయ్యా. బలగాల తగ్గింపు చర్యల భాగంగానే మిమ్మల్ని కొలువులకెంచి బీకేస్తున్నాము, అంతే తప్ప మీ మీద మాకు ఎటువంటి వ్యతిరేకం లేదు. కానీ మిమ్మల్ని తీసేస్తున్నందుకు నేను బాగా ఫీల్ అవుతున్నా అనుకుంటా కూడా పుండు మీద కారం చల్లుకుంటేనే మళ్ళొక పారి ఆయింట్మెంట్ కూడా రుద్దబట్టిండయ్యా. ఏదేమైనా ఇప్పుడు ట్రంప్ సార్ తీసుకున్నటువంటి ఉన్నట్టుండి 1600 మందిని కొలువులకెంచి బీకేసే ముచ్చట ఏదైతే ఉన్నదో పెద్ద పకంపనలే సృష్టిస్తున్నది అమెరికాలల్లా. కానీ గిట్ల ఎత్తడు ట్రంప్ సార్ అని అనుకోలేదని చెప్పి తెల్ల ముఖమేసి ఎడ్డెడ్గా చూడబట్టిండ్రు ఈ ముచ్చటరికైనా షాక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కొలువు కోల్పోయిన మనిషి.